రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లాలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో సంజయ్ను కలిసిన పొన్నం అధికారికంగా ఆహ్వానం అందజేశారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజన్ రైజింగ్ తెలంగాణ 2047 కు సంబంధించి 8వ తేదీ 9వ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి